రోజున నందిని విశ్వరూపం దాలుస్తుందని పార్వతమ్మ గారు చెప్పారు. నందిని వల్ల ఎలాంటి ఆపద రాకూడదమ్మా. పోతురాజు, ఏమిటి పరీక్ష? వచ్చే అమావాస్య నాడు బంగ్లాలో దుర్మరణం జరగబోతోందా? ఒకరి ప్రాణాలు పోబోతున్నాయా? పోతురాజు, దీన్ని ఎలాగైనా అడ్డుకొని తీరాలి. వచ్చే అమావాస్య రోజు దేవసేనని ఎలాగైనా బలిచ్చే తీరాలి. దేవసేన, దేవసేన! నందిని విశ్వరూపం దారుస్తుంది. ప్రకృతిని ఎదిరించి నువ్వేం చేయలేకపోయినా గంగ కోసం నువ్వేదో ఒక విధంగా కాపాడి తీరాలి. ఇది ఈ దేవనాయకి కోరిక. నువ్వు దీన్ని ఎలాగైనా నెరవేర్చాలి. గంగా, మా క్లాస్ లో అందరూ ప్లానిటోరియం చూడడానికి వెళ్తున్నారు. నేను కూడా తప్పకుండా వెళ్ళాలి. ఈరోజు సూర్యగ్రహణం. గ్రహణం అప్పుడు బయటికి వెళ్ళడం మంచిది కాదు. నువ్వెక్కడికి వెళ్ళకూడదు. అయ్యో, సూర్యగ్రహణం చూడడానికే మేము అందరూ వెళ్తున్నాం. ఈ రోజు నేను వెళ్ళకపోతే ఎప్పటికీ సూర్యగ్రహణాన్ని చూడలేను. అది చూడకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ రోజు నిన్ను బయటికి పంపను. నేను నాన్న దగ్గర పర్మిషన్ తీసుకుంటాను. ఏంటి, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు డ్రామా ప్లే చేస్తావా? నా మాట కాదని మీ నాన్నగారు నేను పంపిస్తారా? నాన్న నీ మాట వింటారో లేకపోతే నా మాట వింటారో చూద్దామా? ఏంటి ప్రాబ్లం? అమ్మకి కూతురికి మధ్య పొద్దున్నే ఆర్గ్యుమెంట్? నాన్న, స్కూల్లో సూర్యగ్రహణాన్ని చూడడానికి ప్లానిటోరియం కి తీసుకెళ్తున్నారు. కానీ గంగ వెళ్ళొద్దంటుంది. తను ఆశపడుతోంది, వెళ్ళనివచ్చు కదా. ఈ రోజు తనని పంపించడం మంచిది కాదనిపిస్తుందండి. తనని ఇప్పుడు పంపొద్దండి. ఏదో ఒక రోజు మీరు నేను తీసుకెళ్లి చూపించి తీసుకొద్దాం. అందరూ వెళ్ళేటప్పుడు తను వెళ్ళకపోతే ఎలా? వెళ్ళని, పర్లేదు. అయ్యో, నా మాట వినిపించుకోరేంటి? తనని పంపించడం నాకు భయంగా ఉందండి. నువ్వు అనవసరంగా భయపడకు. తనని వెళ్ళనివ్వు. నువ్వు వెళ్ళు దేవసేన. తను ఇలా తయారవడానికి మీరే కారణం. మీరిద్దరు నా మాట వినరు. వెళ్ళి స్నాక్స్ తీసుకొస్తాను. చాలా థ్యాంక్స్ నాన్న. నీ థ్యాంక్స్ అలా ఉంచు. నేను నిన్న ఒకటి అడగాలి. అడగండి నాన్న. ఆ రోజు ఇంటికి వచ్చారు కదా పరమేశ్వరి మిస్సు, ఆవిడ నీకు ఏ సబ్జెక్ట్ తీస్తున్నారు?
ఆవిడ ఏ సబ్జెక్టు చెప్పరు. ఆవిడ టీచర్ కాదు నాన్న, టీచర్ లాంటిది. కానీ నేను గ్రౌండ్ లో ఉన్నప్పుడు మాటి మాటికి వచ్చి మాట్లాడతారు.